పత్రిజీ ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. అదేంటంటే రోడ్డు ట్రాఫిక్ వెళ్తూ ఉంటుంది కదా, ఒకవైపేమో బండ్లు ఇటువైపు నుంచి వస్తుంటాయి, ఇంకోవైపు బండ్లు ఇటువైపు నుంచి వస్తుంటాయి. ఇక్కడ ఎవరు రాంగ్ కాదు. భర్త దృష్టిలో భర్త కరెక్ట్, భార్య దృష్టిలో భార్య కరెక్ట్. ఇక్కడ ఎవరు తప్పు కాదు. ఎవరి దృష్టికోణాలు వాళ్ళకు ఉన్నప్పుడు సహజంగా అభిప్రాయాలు భేదాలు వచ్చినప్పుడు కొట్టుకుంటాడు. కానీ దాని తర్వాత పొద్దునంతా కొట్టుకుంటారు, రాత్రికి వచ్చేసరికి అందరు కలిసి ధ్యానం చేస్తారు. ధ్యానం చేస్తే ఫ్రెండ్షిప్ పెరుగుతూ ఉంటుంది. సో అలాగా ప్రతి ఒక్క సంసారం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సంసారం చేయకపోతే ఎన్లైటన్మెంట్ రాదు. ఇంకోటి ఏమన్నారంటే, ప్రతి తల్లికి ఏదైనా అందమైన అనుభూతి ఏది ఉందంటే తన పిల్లలు పుట్టినప్పుడు అని అన్నారు. అవునా కదండి? మీకు కూడా అదే అనుభూతి కదా. సో అలాగా ప్రతి ఒక్క సంసారంలో నిర్వాణం ఉంది అని చెప్పేసి అంటూ ఉన్నారు. సంసారం లేకపోతే నిర్వాణం లేదు. సంసారము నుంచే ఎన్లైటన్మెంట్ వస్తుంది. ఆత్మ సంస్కారం అనేది అక్కడి నుంచే ఏర్పడుతుంది. సంసారము ప్లస్ ఆత్మ సంస్కారము రెండు కలిసి నడుస్తాయి. సో ఎక్కడ సన్యాసాలు పుచ్చుకోకండి, సంసారంలో ఉంటూ నిర్వాణం అన్న పొందాలి. రెండవది మనం నేర్చుకున్నాం, ఏంటిది అది? అహింస. అహింస పరమో ధర్మ. చెప్పండి, అహింస ఇది మనకి బుద్ధుడు ఇచ్చిన సూత్రం. అన్నిటికంటే ఉన్నతమైన ధర్మం ఏంటంటే అహింస. అహింస ధర్మం. ఆ ధర్మాన్ని మనం రక్షిస్తే మనం రక్షింపబడతాము. సో అహింస అనేది ఫస్ట్ స్టార్ట్ అయ్యేది మనతోటి మనం అహింసాపూరితంగా ఉండాలి, అహింసా తత్వంతో ఉండాలి. మనని మనం హింసించుకోకూడదు, మనతో మనం కరుణతోటి ఉండాలి. దాని తర్వాత మన తోటి మనుషుల దగ్గరికి వెళ్ళాలి. మనతో మనం అహింసతో, మనతో మనం ఏకత్వంతో ఉన్నట్టు, మనతో మనం ఫ్రెండ్షిప్ చేసినట్టు.